యేసు చాలు లారు నన్ను విడచినను శరీరము చిన్నను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము చిన్నను హరించెను నా ఐశ్వర్యము నన్ను విడచినను హరించెను నా ఐశ్వర్యము వలె నన్ను సమయమైన నా జీవితమును యేసు చాలును. ఇంకా అవసరం లేదమ్మా, మాస్టర్ గారు దైవజనులు మరీ కుమారయ్య గారు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనకు క్లుప్తంగా అందిస్తారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో దైవజనులు ఎవరు నిమిడివి ప్రసాదరావు గారు మరి తన జీవిత భాగస్వామి అయినటువంటి శ్రీమతి శేషులు స్వర్ణకుమారి గారు, మరి పిల్లలు, కుమారుడు, కుమార్తె, వారి కుటుంబాలు, అంతేకాకుండా స్థానిక సంఘ పెద్దలు, విశ్వాసులు, వీళ్ళందరికీ క్రీస్తు పేరిట ఆదరణ వార్తలు తెలియజేస్తూ దైవజనుడిని, ఆయన కుటుంబాన్ని, సంఘాన్ని తన ఆత్మ ద్వారా తన వాక్య ప్రత్యక్షతలో వారిని ఆదరించును గాక. మల్లారా తిరిగి రండి అని ప్రభువు చెప్పాడు. ఆయన మాట నెరవేరుతూ ఉంది. మరి స్వర్ణకుమారి గారు తన యొక్క యజమానికి మంచి భాగస్వామిగా ఉన్నారు, మంచి సేవకురాలిగా కూడా ఉన్నారు. అంతేకాకుండా మన దివిసీమ అంతట్లో ఆమె సుప్రసిద్ధ గాయకురాలని కూడా తెలుసు. వారు మా మీటింగ్స్ లో కూడా వచ్చి చాలా సార్లు పాటలు పాడి దేవుని మహింపరిచారు. చాలా స్థలాల్లో దేవుని మహింపరిచేవారు. వారి గురించి నాకు ఎంతో ఎక్కువ తెలియకపోయినా మంచి సేవకురాలనే విషయం తెలుసు. చక్కగా ఇంటికి వచ్చిన వారిని ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, స్వీకరించేవాళ్ళు, బంగారు లాంటి పిలిచేవాళ్ళు, అందరితో సఖ్యతగా ఉండేవాళ్ళు. మరి భర్త చాటు భార్యలాగా. ఈరోజు అలా కాకుండా కొందరు భర్త వెనక్కి నెట్టి మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. ఇవి అలా కాకుండా తన యజమానిని ముందు నడిపిస్తూ వెనక నడిచి వెన్నెముకలాగా ఉంటూ ప్రార్థనతో, భక్తితో ఈ కుటుంబాన్ని నడిపించుకుంది. ఇంత త్వరగా దేవుని రాజ్యం వెళ్తుందని ఎవరు ఊహించలేదు. అది ఆరోగ్యంగా ఉండగానే ఒక రకంగా ఆమె దేహం ముడతలు పడక ముందే, ఆమె వృద్ధురాలు కాకముందే, మరి ముందుగానే ప్రభు తన సన్నిధికి పిలుచుకున్నందుకు ఇది కుటుంబానికి తీరని లోటు, ముఖ్యంగా అయ్యగారికి పెద్ద లోటు ఇది. మరి వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ప్రార్థిస్తున్నాం. అయితే నీతిమంతుల్ని దేవుడు కీడు చూడకుండా కొనిపోచున్నాడు అని ఒక వాక్యం ఉంది. ఆ లేఖన ప్రకారం ఇంకేదో చూడకూడనివి చూడక ముందే దేవుడు ఆమెను తన మహిమలోకి పిలుచుకున్నాడు. మరి ఆ కుటుంబం దేవుని చేత నడిపించబడాలి, ఆదరించబడాలి. ఖచ్చితంగా మనం అందరం ఒక రోజు వెళ్ళిపోతాం. ఈ పాండమిక్ పీరియడ్లో ఎంతోమంది చిన్నోళ్ళు, బలవంతులు, మిషనరీలు, గొప్ప గొప్ప బడా సేవకులు కూడా వెళ్ళిపోయారు. మరి వాళ్ళు విడిచినటువంటి సంఘాలు, కుటుంబాలు కూడా ఒక రకంగా చాలా మనోవేదనకు గురవుతున్నాయి. నేను అనాథలు అయిపోయానని చెప్పను, కానీ దేవుడు చూసుకుంటాడు అన్నింటినీ, అందరినీ. కానీ వేదన ఇది లోటుగా ఉన్న పరిస్థితే. మరి ఈ బాధాకరమైన పరిస్థితిలో దేవుని వాక్యం చాలా అవసరం. మీ అందరి ప్రార్థన, ఇక్కడున్న దైవజనులందరి ప్రార్థన, మరి విశ్వాసులందరి ప్రార్థన. అయ్యా ఇలా చనిపోయింది ఏంటి, ఎలా చనిపోయింది ఏంటి, ఈ బాధాకరమైన సంగతులే మాట్లాడుతూ ఉండే కంటే ఖచ్చితంగా దేవుడు తన దాసుని, ఆయన కుటుంబాన్ని ఆదరిస్తాడు. ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఖచ్చితంగా ప్రార్థనతో దైవ వాక్య సంబంధమైన విషయాలే. విచారకర విషయం ఏంటంటే, మనం
చర్చిలో ఉన్నప్పుడు సాధన కార్యక్రమాల్లో ఉన్నప్పుడు విశ్వాసాన్ని గురించి చాలా సంగతులు మాట్లాడుకుంటాం. విశ్వాసమే గొప్పదని మాట్లాడుకుంటాం. కానీ మరణం దగ్గరికి వచ్చినప్పుడు, ఇలాంటి సారోపుల్ టైమ్స్ లోకి వచ్చినప్పుడు సాధారణమైన మనుషులలాగానే మారిపోతాం. సాధారణమైన విషయాలే మాట్లాడతాం. ఒక దైవ సేవకుడిగా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో కూడా నిరీక్షణతో కూడిన మాటలే మాట్లాడాలి. ఎందుకంటే ఈ తల్లి గారు మరలా లేస్తారు. ఆమె తన మహిమలో పాలు పొందారు. మరలా మహిమ దేహంతో ఆమెను మనం చూస్తాం. ఆ దేవుని మహిమలో ఉంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు. ఆమె దేవదూత యొక్క దేహం లాంటి దేహంతో మనం ఆమెను చూడబోతున్నాం రాబోతున్న కాలంలో. అంచేత చాలాసార్లు జ్ఞాపక కూటాల్లో వినండి కొద్దిగా, చాలాసార్లు కూటాల్లో ఏంటంటే ఆవిడికి పప్పు అంటే ఇష్టం, చారు అంటే ఇష్టం, చేపల కూర అంటే ఇష్టం అని ఇలాంటి చెత్త మాటలు చెప్తుంటారు. ఈ కాదు మనకు అవసరమైంది. ఆమె ప్రార్థన ఎలా చేశారు, విశ్వాసం ద్వారా ఎవరిని ఆదరించారు, ఎవరన్నా బాధలో ఉన్న వారిని, ఇబ్బందులో ఉన్న వారిని ఎలా ఆదరించారు, లేక కష్ట సమయాల్లో ఆమె ఎలా ప్రతిస్పందించారు. ఒక యజమానికి భార్యగా